హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2024 ఎగ్జామ్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ నీట్ పీజీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ పీజీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మొదటిగా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అట్లీస్ట్ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టేట్ కోటా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ గురించి ఎవరికైతే అవేర్నెస్ లేదో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో నీట్ పీజీ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది అనేది మీకు ఈరోజు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్. అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ని కండక్ట్ చేసేది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, ఎంసీసీ వాళ్ళు. ఇక్కడ మనకి యూజీ మెడికల్ కౌన్సిలింగ్, పీజీ మెడికల్ కౌన్సిలింగ్, అలాగే ఎంటీఎస్ కౌన్సిలింగ్, సూపర్ స్పెషాలిటీ కౌన్సిలింగ్ అన్నీ కూడా ఈ ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ కూడా ఇదే పేజ్ లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళు మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ అంతకంటే ఎక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు మొదటిగా ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో ఇక్కడ పీజీ మెడికల్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంకా మనకి ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంతకు ముందు సంవత్సరంలో అంటే 2023 సంవత్సరంలో ఆల్రెడీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఫినిష్ అయింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మీరు ఇప్పుడు కొంచెం స్టడీ చేసుకుంటే ఈ సంవత్సరం ఈ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ప్రతి రౌండ్ లో కూడా మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, దీని గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పీజీ మెడికల్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే కరెంట్ ఈవెంట్స్, అలాగే ఈ సర్వీసెస్ అండ్ షెడ్యూల్, క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డ్, న్యూస్ అండ్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ లింక్ అని ఉంది. వీటిల్లో మనకి రెగ్యులర్ గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ డేటా యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేశారు. సో ఈ సంవత్సరం మీకు కానీ స్టార్ట్ అయితే ప్రాసెస్ అప్పుడు ఈ డేటా అంతా కూడా డిలీట్ అయిపోయి మీకు ఫ్రెష్ గా 2024కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ హైలైట్ అవుతుంది. క్లియర్? అయితే ఈ 2024 కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ డైలీ మీరు ఈ పేజ్ లోనే చూసుకుంటూ ఉండాలి. ప్రాస్పెక్టస్, స్కెడ్యూల్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ సర్వీసెస్ అవైలబుల్ గా ఉంటుంది. అలాగే క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డ్ అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే న్యూస్ అండ్ ఈవెంట్స్ అంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఏదైనా మనకి వస్తూ ఉంటే అవి ఇక్కడ హైలైట్ అవుతూ ఉంటాయి. అలాగే ఇంపార్టెంట్ లింక్స్ కూడా ఇక్కడ ఉంటాయండి. అంటే నంబర్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్ని కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇంపార్టెంట్ లింక్ లో ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ లో కూడా ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్లు, అలాగే అలాట్మెంట్ లిస్టులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ డేటా అంతా కూడా కరెంట్ ఈవెంట్స్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది. సో మీరు ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ ఇయర్ డేటా చూడాలి అంటే ఇక్కడ వ్యూ మోర్ మీద క్లిక్ చేసి చూసినట్లయితే మీకు డేటా అంతా కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇక్కడ ఓన్లీ 2 పేజెస్ ఆఫ్ డేటా మాత్రమే అవైలబుల్ గా ఉంది. ఇక్కడే కాదండి, ఇంకా మీరు ఇక్కడ ఆర్చివ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆర్చివ్ లో కూడా యూజీ పీజీ ఉంది. యూజీ అంటే ఎంబీబీఎస్ బీడీఎస్ కి సంబంధించి, పీజీ అంటే నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి డేటా. దీని మీద మీరు క్లిక్ చేసి చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే 2023లో ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు జరిగినటువంటి కంప్లీట్ ప్రాసెస్ అవైలబుల్ గా ఉంటుంది. అంటే ఫస్ట్ షెడ్యూల్ రిలీజ్ అయిన దగ్గర నుండి ప్రాస్పెక్టస్, అలాగే సీట్ మ్యాట్రిక్స్లు, నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. సో వీటిలో మీరు మెయిన్ గా చూడాల్సింది ఇప్పుడు ఫస్ట్ అసలు లాస్ట్ ఇయర్ షెడ్యూల్ ఎలా ఇచ్చారు, అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఎలా ఉంది, ఈ రెండు మీరు ఫస్ట్ స్టడీ చేయాలి. ఎందుకంటే మనకి కొంత అవేర్నెస్ తప్పనిసరిగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ అవగాహన లేకపోతే ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు తప్పనిసరిగా చూడండి. ఓకే, ఇక్కడ నేను లేటెస్ట్ పీజీ షెడ్యూల్ 2023 మీద క్లిక్ చేసి చూసినట్లయితే అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు ఈ సంవత్సరం కూడా 2024లో కూడా షెడ్యూల్ ఇలాగే ఉంటుంది. అంటే టోటల్ గా మనకి 4 రౌండ్స్ ఉంటాయండి. సో 4 రౌండ్స్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ డేట్స్ అన్ని కూడా అంటే డే బై డే ఎలా ప్రాసెస్ జరుగుతుంది అనేది ఇక్కడ క్లియర్ గా మీకు డీటెయిల్డ్ ఇస్తారు. అలాగే ప్రతి టాస్క్ కి కూడా ఎన్ని రోజులు కేటాయించారు అనేది కూడా ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ ని కూడా మెన్షన్ చేస్తారు. సో దీన్ని ఫస్ట్ మీరు క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో 4 రౌండ్స్ కి సంబంధించిన షెడ్యూల్ ముందుగానే రిలీజ్ అయ్యింది. క్లియర్? నెక్స్ట్ రివైజ్డ్ పీజీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ 2023 అన్నారు. రివైజ్డ్ అన్నారు అంటే
ఇంకొక ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో మోడిఫికేషన్స్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని అర్థం. సో, దీన్ని మీరు క్లిక్ చేసి చూసినట్లయితే ఇది రివైజ్డ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. టోటల్‌గా 62 పేజెస్ ఉంటుంది. ఈ టోటల్ 62 పేజెస్‌లో కూడా ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు మీరు ఏ ప్రాసెస్‌ని ఎలా జరిగించాలి అనేది క్లియర్‌గా ఉంటుంది. టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఎన్ని పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషను అంతా కూడా ఉంటుందండి. అంతేకాదు మనకి స్కెడ్యూల్‌లో ఇచ్చిన ప్రకారంగా టోటల్‌గా 4 రౌండ్స్ ఉంటాయని మనందరికీ తెలుసు. ఈ 4 రౌండ్స్‌లో కూడా అసలు ప్రాసెస్ ఎలా జరుగుతుంది? అంటే ఫస్ట్ రౌండ్‌లో సీట్ వస్తే ఏం చేయాలి? రాకపోతే ఏం చేయాలి? అలాగే సెకండ్ రౌండ్‌కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? అక్కడ సీట్ వస్తే ఏం చేయాలి? ఇవన్నీ కూడా డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. అయితే ఈ కౌన్సెలింగ్ స్కీమ్ గురించి కంప్లీట్‌గా మనకి ఫ్లో చార్ట్ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు కాబట్టి, ఈరోజు నేను మీకు ఈ ఫ్లో చార్ట్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్లో చార్ట్‌ని అర్థం చేసుకుంటేనే ఎటువంటి మిస్టేక్ లేకుండా ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసే వీలు అవుతుంది. అయితే ఈ ఫ్లో చార్ట్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందుగా నేను అసలు ఈ ఆల్ ఇండియా కోటా నీట్ పీజీ కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ ఫీ, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఎంత పే చేయాలి అనేది ఇక్కడ మీకు ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ ఫీ గురించి మనకి తెలిస్తేనే తర్వాత కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో ఫీకి రిలేటెడ్‌గా మనకి అక్కడ కొంత మ్యాటర్ ఉంటుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ ఆల్ ఇండియా కోటా నీట్ పీజీ కౌన్సెలింగ్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 4 రౌండ్స్‌లో కూడా మీరు ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే సపోజ్ మీరు ఫస్ట్ రౌండ్‌లో అసలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనుకుందాం. అలాంటి వాళ్ళు సెకండ్ రౌండ్‌లో ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఫస్ట్ 2 రౌండ్స్‌లో కూడా అసలు మీరు పార్టిసిపేట్ చేయలేదు అనుకోండి. థర్డ్ రౌండ్ అప్పుడు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అలా 3 రౌండ్స్ కాకపోయినా లాస్ట్ రౌండ్‌లో కూడా మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది డైరెక్ట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకొని. సో, ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో మాత్రమే ఇట్లా ప్రతి రౌండ్‌లో కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అనేది ఉంది. అదే ఏపీ స్టేట్ కోటా కౌన్సెలింగ్ అయినా, లేక తెలంగాణ స్టేట్ కోటా కౌన్సెలింగ్ అయినా సరే, అక్కడ ఓన్లీ ఫస్ట్ రౌండ్‌లో మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోతే, మరలా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించరు స్టేట్ కోటా కౌన్సెలింగ్‌లో. అయితే ఇక్కడ ఫీజు గురించి ఒకసారి చూద్దామండి. మనకి 2 టైప్స్ ఆఫ్ ఫీజెస్ ఉంటాయి. ఒకటి నాన్ రిఫండబుల్ ఫీజు, ఇంకొకటి రిఫండబుల్ ఫీజు. నాన్ రిఫండబుల్ ఫీజ్ అంటే దీన్ని రిజిస్ట్రేషన్ ఫీ అంటారు. రిజిస్ట్రేషన్ ఫీ అంటే ఈ ప్రాసెస్ మొత్తానికి మీరు కడుతూ ఉన్నటువంటి అమౌంట్ అని అర్థం. అలాగే రీఫండబుల్ అంటే ఇది సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అని కూడా అంటారు దీన్ని. ఇది మనకి అమౌంట్ రీఫండ్ చేయబడుతుంది. అయితే ఈ అమౌంట్ ఏ ఏ కండిషన్స్‌లో రీఫండ్ అవుతుంది అనేది తర్వాత నేను ఫ్లో చార్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను క్లియర్‌గా. కానీ ఇక్కడ రీఫండ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఇక్కడ కేటగిరీని బట్టి అమౌంట్ ఉంటుందండి. అన్‌రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఓసీ క్యాండిడేట్స్ ఆర్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్. అలాగే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ కోటా స్టూడెంట్స్ వీళ్ళిద్దరికీ కూడా ఈ ప్రాసెసింగ్ ఫీ ఆర్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చి రూ. 1000 ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్ అంటే మీకు తిరిగి ఇవ్వబడదు. సీటు వచ్చినా రాకపోయినా. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే రూ. 500 మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. క్లియర్? ఇది నాన్ రిఫండబుల్. అలాగే రీఫండబుల్ అంటే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అంటారు. అన్‌రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్‌కి రూ. 25,000 పే చేయాల్సి ఉంటుంది. అది ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ అప్లికబుల్ జైన్ ముస్లిమ్స్ వీళ్ళందరికీ కూడా రూ. 10,000 పే చేయాల్సి ఉంటుంది. అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ తీసుకున్నట్లయితే ఇది ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్‌కి. ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీస్ సెలక్షన్ కూడా మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లోనే జరుగుతుంది. ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీస్‌లో నాన్ రిఫండబుల్ ఫీజ్ వచ్చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ. అంటే డీమ్డ్ యూనివర్సిటీస్‌లో కేవలము పేమెంట్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఫ్రీ సీట్స్ అనేవి ఉండవు కాబట్టి ఇక్కడ నో రిజర్వేషన్ ఈస్ అప్లికబుల్. ఇక్కడ రిజర్వేషన్ అనేది ఉండదు. కాబట్టి అందరికీ కూడా నాన్ రిఫండబుల్ అమౌంట్ రూ. 5,000 పే చేయాల్సిందే. దీనితో పాటుగా ఇక్కడ కూడా అంతేనండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ మాత్రమే ఇక్కడ మీరు ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 2,00,000 పే చేయాలి. అంటే ఓవరాల్‌గా చూస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆల్ ఇండియా కోటాలో మాత్రమే పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్, ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఇక్కడ రూ. 1000 ప్లస్ రూ. 25,000 కలిపి 26,000 మీరు పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే రూ. 500 ప్లస్ రూ. 10,000 మీరు రూ. 10,500 పే చేయాల్సి ఉంటుంది. అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్‌లో పార్టిసిపేట్ చేయాలి అనుకునే స్టూడెంట్స్‌కి అయితే 5,000 ప్లస్ రూ. 2,00,000 రూ. 2,05,000 టోటల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది.
ఇది కేవలము ఆన్‌లైన్ పద్ధతిలో మాత్రమే సింగిల్ పేమెంట్ మాత్రమే చేయాలి. అర్థమైంది కదా! ఈ 2 లాక్స్ రూపీస్ కూడా రీఫండబులేనండి. అంటే కండిషన్స్ అప్లై అవుతాయి. ఆ కండిషన్స్ ఏంటి అనేది మీకు డీటెయిల్‌గా ఫ్లో చార్ట్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్? ఇప్పుడు ఈ టోటల్ కౌన్సెలింగ్ ప్రాసెస్ గురించి ఫ్లో చార్ట్ ద్వారా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో టోటల్‌గా 4 రౌండ్స్ ఉంటాయని మనందరికీ తెలుసు. ఈ 4 రౌండ్స్ కూడా ఒక సీక్వెన్షియల్ పద్ధతిలో మాత్రమే కండక్ట్ చేస్తారు. అంటే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అండ్ ఫోర్త్ రౌండ్. ఇప్పుడు ఈ ఫస్ట్ రౌండ్ గురించి ఒకసారి చూద్దామండి. ఈ ఫస్ట్ రౌండ్‌లో మనకి మొట్టమొదటిగా ఈ కౌన్సెలింగ్ స్టార్ట్ అయినప్పుడు షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారంగా మనం అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఫేజ్ 1కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకొని, ఎంసీసీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేసి, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే స్టూడెంట్ యొక్క నీట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి, పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకొని, ఆ తర్వాత మీరు ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఫీజు ఎంత కట్టాలి అనేది ఇప్పుడే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆ అమౌంట్ మొత్తం కూడా పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే డీమ్డ్ యూనివర్సిటీస్‌ని చూజ్ చేసుకుంటారో, డీమ్డ్ యూనివర్సిటీస్ వాళ్ళు కేవలము రూ. 2,05,000 కడితే, మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా కాలేజెస్‌ని చూజ్ చేసుకోవచ్చు. అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్‌ని కూడా చూజ్ చేసుకోవచ్చు. అంటే ఏది హైయెస్ట్ అమౌంట్ అయితే దాన్ని పే చేసిన వాళ్ళకి, దానికంటే తక్కువ ఫీజు ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అంటే ఆల్ ఇండియా కోటా సీట్స్ గవర్నమెంట్ కాలేజ్ సీట్స్‌కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్‌కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా కేవలము రూ. 26,000 లేక రూ. 10,500 మాత్రమే పే చేసిన స్టూడెంట్స్‌కి డీమ్డ్ యూనివర్సిటీస్ ఓపెన్ అవ్వవు. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్, పేమెంట్ అయిపోయిన తర్వాత జస్ట్ 1 ఆర్ 2 డేస్ గ్యాప్‌తో మీకు వెంటనే వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ చేస్తారు. అదే మీకు స్టేట్ కోటా కౌన్సెలింగ్‌లో అయితే వెబ్ ఆప్షన్స్ వెంటనే స్టార్ట్ అవ్వవు. మీకు అప్లికేషన్ పెట్టిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్‌కి నోటిఫికేషన్స్ ఇస్తారు. ఇక్కడైతే మీకు ఇమ్మీడియేట్‌గా రిజిస్ట్రేషన్ అయిపోయిన రెండో రోజు నుండే వెబ్ ఆప్షన్స్ కూడా ఓపెన్ అవుతాయి. అంటే దానర్థం రిజిస్ట్రేషన్ ఒకరోజు చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ రెండో రోజు చేసుకోవాలి అని కాదు అర్థం. మీకు ఒకవేళ అన్ని పనులు ఒకేసారి చేసుకోవాలి అనుకున్నట్లయితే, మీరు వెబ్ ఆప్షన్స్ ఏ రోజు స్టార్ట్ అవుతుందో చూసుకొని, ఆ డేట్స్ రోజే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పేమెంట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది కాబట్టి, అంతా ఒకరోజు చేసుకుంటే స్టూడెంట్స్ ఏదైనా మిస్టేక్స్ చేసుకుంటారేమో అనే ఉద్దేశంతో ఒక 2 డేస్ అడ్వాన్స్డ్‌గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ని స్టార్ట్ చేస్తారు. ఆ తరువాత అంటే అందరూ రిజిస్ట్రేషన్ అంతా చేసుకొని రెడీగా ఉంటే అప్పుడు వెబ్ ఆప్షన్స్ ఫ్రీగా పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఒక 2 డేస్ గ్యాప్‌తో వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఈ వెబ్ ఆప్షన్స్‌కి కూడా ఒక 4 ఆర్ 5 డేస్ కేటాయిస్తారు. తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత మనకి సీట్ అలాట్‌మెంట్ ఏ కాలేజ్‌లో వచ్చింది అనేది అర్థమైద్ది. ఇదే కేవలము ఎంసీసీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రమే రిలీజ్ చేస్తారు. అంతేగాని మన మొబైల్‌కి గాని, మెయిల్‌కి గాని ఎటువంటి ఇన్ఫర్మేషన్ కన్వే అవ్వదు. సో, మనకి మనమే ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రమే రిజల్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఈ సీట్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత ఎవరెవరికి సీట్స్ వచ్చాయి అనేది మీరు ఆ పీడీఎఫ్‌ని ఓపెన్ చేసుకొని, మీ ఆల్ ఇండియా ర్యాంక్‌ని మాత్రమే టైప్ చేసి, మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందో చెక్ చేసుకోండి. ఇంతవరకు మనకి సీట్ అలాట్‌మెంట్ ఎలా వస్తుంది అనేది నేను మీకు క్లియర్‌గా చెప్పాను. ఇప్పుడు ఈ సీట్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సీట్ అలాట్‌మెంట్ వచ్చిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ జాయిన్ అవ్వాలా అనేది చాలా మందికి డౌటు. ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది మనకి కండిషన్. ఒకవేళ గాని మీకు సీట్ అలాట్‌మెంట్ వచ్చింది అనుకుందాం. సీట్ అలాట్‌మెంట్ వచ్చి మీరు జాయిన్ అవ్వడానికి విల్లింగ్‌గా ఉన్నారు అనుకోండి సపోజ్. విల్లింగ్‌గా ఉంటే కాలేజ్ దగ్గరికి వెళ్లి చక్కగా మీరు రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడం అంటే అర్థం ఏంటి? మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే ఒక 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ తీసుకొని, అలాగే ట్యూషన్ ఫీజ్ అమౌంట్ కూడా తీసుకొని మీరు కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేసి జాయిన్ అయిపోతారు. అయితే జాయిన్ అయిన తర్వాత ఒకవేళ గాని మీకు ఆ కాలేజీ నచ్చలేదు అనుకుందాం ఎగ్జాంపుల్. మీకు నచ్చకపోతే అప్పుడేం చేయొచ్చు ఒకసారి జాయిన్ అయిన తర్వాత కూడా మరలా మీకు సెకండ్ రౌండ్‌కి వెళ్ళే ముందు ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ అనేవి ఉంటాయి. ఇవి మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే ఫ్రీ ఎగ్జిట్ డేట్స్‌ని అనౌన్స్ చేస్తారు. ఆ టైంలోపు మీరు కాలేజ్ దగ్గరికి వెళ్లి మీ సర్టిఫికేట్స్, మీ ట్యూషన్ ఫీజు అన్నీ తీసుకొని మీరు ఆ కాలేజ్ వదిలేసి బయటకొచ్చే అవకాశం ఉంది. క్లియర్? నెక్స్ట్ సెకండ్ కేసొచ్చి అసలు మీరు రిపోర్టే చేయలేదు అనుకుందాం ఇక్కడ. ఇది మ్యాండేటరీ కాదు. ఫస్ట్ రౌండ్‌లో మీకు సీట్ అలాట్‌మెంట్ వస్తే ఇష్టముంటే జాయిన్ అవ్వండి. లేదంటే జస్ట్ మీరు ఇగ్నోర్ చేయొచ్చు. అంటే కంపల్సరీ జాయిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఇష్టమైతేనే కాలేజ్ దగ్గరికి వెళ్లి జాయిన్ అవ్వండి.
లేదు అంటే అసలు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మరలా నెక్స్ట్ రౌండ్‌లో ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. అర్థమైంది కదా! ఒకవేళ జాయిన్ అయిన వాళ్ళు అప్పటికి జాయిన్ అయిన తర్వాత నచ్చకపోతే ఫ్రీ ఎగ్జిట్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఎగ్జిట్ అనేది జాయిన్ అయిన తర్వాత బయటకొచ్చే దాన్ని మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ అంటారు కానీ, అసలు జాయిన్ అవ్వకుండా ఉండటానికి డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు ఫ్రీ ఎగ్జిట్‌ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్? నెక్స్ట్ ఒకవేళ మీరు కాలేజ్‌లో జాయిన్ అయిపోయారు. మీకు నచ్చింది. సో, డెఫినిట్‌గా ఇదే కాలేజ్‌లో మీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. మీ పేరు అంతా కూడా రిజిస్టర్ అయ్యి ఉంది. అయితే ఈ కాలేజ్ మీకు అంతగా నచ్చలేదు. ఇంకా బెటర్ కాలేజ్ ఏమైనా వస్తుందేమో అని ట్రై చేద్దాం అనుకున్నారు. అంటే అప్‌గ్రేడేషన్. అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఈ కాలేజ్ వాళ్ళకి మేము సెకండ్ రౌండ్‌కి అప్‌గ్రేడేషన్‌కి వెళ్తాము అని ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి. అంతేకాకుండా మీరు ఎవరైతే అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు సెకండ్ రౌండ్‌లో చక్కగా డైరెక్ట్‌గా మీరు వెబ్ ఆప్షన్స్ ఫ్రెష్‌గా పెట్టుకొని పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ రౌండ్‌లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి ఇమ్మీడియేట్‌గా. సో, సెకండ్ రౌండ్ వచ్చేటప్పటికి ఫస్ట్ రౌండ్‌లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఏవి కూడా ఉండవు. మరలా ఫ్రెష్‌గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అప్‌గ్రేడేషన్‌కి వెళతారో వాళ్ళు ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇష్టం వచ్చినన్ని కాలేజెస్ పెట్టుకుంటూ వెళితే వాటిల్లో మీకు అంత ప్రయారిటీ లేనటువంటి కాలేజ్ వచ్చింది అనుకోండి. అప్పుడు మీకు లీస్ట్ ప్రయారిటీ ఉన్న కాలేజ్ గాని మీకు అలాట్ అయింది అనుకోండి. ఎప్పుడైతే మీకు అప్‌గ్రేడేషన్‌లో సీట్ అలాట్ అయిందో ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ రౌండ్‌లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోయిద్ది. ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోయిద్ది. అంటే మీరు కాలేజ్‌లో సర్టిఫికేట్స్ పెట్టినంత మాత్రాన మీ సీట్ ఉండదు. మీరేం చేయాలి? ఎప్పుడైతే మీకు అప్‌గ్రేడేషన్ వచ్చిందో రెండో రౌండ్‌లో సీట్ అలాట్ అయినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయాలి అంటే ఫస్ట్ కాలేజ్‌లో మీ సర్టిఫికేట్స్, మీ ట్యూషన్ ఫీస్ ఉన్నాయి. అవన్నీ తెచ్చుకొని సెకండ్ రౌండ్ దగ్గరికి వెళ్లి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 100% చేసి తీరాల్సిందే. లేదు అంటే ఫస్ట్ రౌండ్‌లో సీటు ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయినట్లే. ఇప్పుడు మీరు రిపోర్ట్ చేయకపోతే సెకండ్ రౌండ్‌లో సీటు కూడా మీకు క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 100% ఎవరికైతే అప్‌గ్రేడేషన్ వచ్చిందో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్లియర్? అలా కాకుండా ఒకవేళ స్టూడెంట్‌కి అసలు అప్‌గ్రేడేషన్ రాలేదు అనుకుందాం. నో. అంటే అప్‌గ్రేడేషన్‌కి వెళ్లారు కానీ వాళ్ళు జస్ట్ ఒక 3, 4 కాలేజెస్ మాత్రమే పెట్టుకున్నారు అనుకోండి. అంటే లిమిటెడ్ కాలేజెస్ మాత్రమే పెట్టుకున్నారు. బెస్ట్ కాలేజెస్. వాటిల్లో రాలేదు. రాకపోతే ఏమవుతుంది? ఈ ఫస్ట్ రౌండ్‌లో ఎక్కడైతే మీరు రిపోర్ట్ చేశారో ఆ సీట్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. క్యాన్సిల్ అవ్వదు. అప్‌గ్రేడేషన్ వస్తేనే క్యాన్సిల్ అయిద్ది. లేదంటే ఇంతకు ముందు ఏ కాలేజ్ అయితే ఉందో అదే కాలేజ్‌లో మీరు కంటిన్యూ అవుతూ ఉంటారు. క్లియర్? నెక్స్ట్ అసలు ఫస్ట్ రౌండ్‌లో సీటే రాలేదు అనుకోండి. రాకపోతే ఏమవుతుంది? వీళ్ళు డైరెక్ట్‌గా సెకండ్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే రౌండ్ 2కి వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్‌లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే మరలా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రౌండ్ 2కి ఎవరెవరొస్తారు అంటే రౌండ్ 1లో సీట్ అలాట్ కానటువంటి స్టూడెంట్ వస్తారు. అలాగే ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా వస్తారు. వీళ్ళతో పాటుగా సెకండ్ రౌండ్‌కి ఎవరైతే అప్‌గ్రేడేషన్‌కి వస్తున్నారో వాళ్ళొస్తారు. అంటే మొత్తం 3 కేటగరీ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేస్తారు. ఈ 3 కేటగరీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఫ్రెష్‌గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్‌లో ఎవరెవరికి సీట్ అలాట్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ కేటగరీ వాళ్ళు ఎవరు అంటే రౌండ్ 1లో ఆల్రెడీ జాయిన్ అయిపోయి అప్‌గ్రేడేషన్‌కి వచ్చినటువంటి స్టూడెంట్స్. ఒకవేళ కానీ వీళ్ళకి అప్‌గ్రేడ్ అయింది అనుకుందాం కాలేజీ. అప్‌గ్రేడ్ అయితే అప్పుడు తప్పనిసరిగా వీళ్ళకి రౌండ్ 1లో ఉన్నటువంటి సీటు ఇమ్మీడియేట్‌గా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా ఏదైతే అప్‌గ్రేడెడ్ కాలేజ్ వచ్చిందో అది మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ ఆల్రెడీ రౌండ్ 1లో జాయిన్ అయిన కాలేజ్ దగ్గరికి వెళ్లి మీ సర్టిఫికేట్స్, ట్యూషన్ ఫీస్ తీసుకొని అక్కడ రిలీవింగ్ ఆర్డర్ తీసుకొని రౌండ్ 2లో మీకు సీట్ అలాట్‌మెంట్ వచ్చినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్లి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు జాయిన్ అవ్వడం ఇష్టం లేదు అనుకోండి. అప్పుడేమవుతుంది? రౌండ్ 1లో సీటు ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే రౌండ్ 2లో సీట్ కూడా మీకు క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈ 2 రౌండ్స్‌లో సీట్స్ కూడా ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతుంది అని అర్థం. ఇంకొక కేటగరీ ఎవరు అంటే ఫ్రెష్‌గా సీట్ అలాట్‌మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్. అంటే రౌండ్ 1లో అసలు సీట్ రాలేదు. ఇప్పుడు సెకండ్ రౌండ్‌లో మాత్రమే వచ్చింది అనుకుందాం. వీళ్ళు అలాగే ఒకవేళ రౌండ్ 2లో మాత్రమే ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే వాళ్ళు. వీళ్ళిద్దరికీ కూడా ఫస్ట్ టైము వీళ్ళకి సీట్ అలాట్‌మెంట్ వచ్చింది అనుకుందాం. రౌండ్ 2లో సీట్ అలాట్‌మెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు జాయిన్ అవ్వాల్సిందే అంటున్నారు. జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది అనేది కూడా కండిషన్ ఉంది ఇక్కడ.
ఒకవేళ వాళ్ళు వద్దు మేము జాయిన్ అవ్వము అనుకుంటే మీరు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని సెకండ్ రౌండ్ లో మీకు ఫ్రెష్ గా వచ్చినటువంటి సీట్ అలాట్మెంట్ వదులుకొని మీరు స్టేట్ కోటాలోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. అలా కాకుండా ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ ఫ్రెష్ గా వచ్చింది, మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నారు అనుకోండి జాయిన్ అవ్వడానికి, అప్పుడు మీరు ఏ కాలేజ్ అయితే మీకు అలాట్ అయిందో అక్కడికి వెళ్ళి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి ట్యూషన్ ఫీజు పే చేసి రిపోర్ట్ చేసి జాయిన్ అవుతారు. నెక్స్ట్ ఈ సెకండ్ రౌండ్ లో వచ్చినటువంటి కాలేజ్ నుండి థర్డ్ రౌండ్ కి మీరు అప్గ్రేడేషన్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో సెకండ్ రౌండ్ లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు మరలా థర్డ్ రౌండ్ కి కూడా వెళ్ళే అవకాశం ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో ఇచ్చారు. ఈ సెకండ్ రౌండ్ కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేసేటప్పుడు అప్గ్రేడేషన్ కి వెళ్తాము అని వాళ్ళకి చెప్తే, అంటే నెక్స్ట్ అప్గ్రేడేషన్ వచ్చినప్పుడు మిమ్మల్ని రిలీవ్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అలాగే ఇంకొక కేసు ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ రౌండ్ నుండి సెకండ్ రౌండ్ కి అప్గ్రేడేషన్ వచ్చింది అన్నాం కదా ఇందాక. ఈ ఫస్ట్ రౌండ్ నుండి సెకండ్ రౌండ్ కి అప్గ్రేడ్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా మరలా థర్డ్ రౌండ్ కి కూడా అప్గ్రేడేషన్ పెట్టుకునే అవకాశం ఆల్ ఇండియా కోటాలో ఉంది. కాబట్టి మీరు ఈ 3 కేటగిరీ స్టూడెంట్స్ కూడా అప్గ్రేడేషన్ కి వెళ్ళే అవకాశం ఉంది. ఈ థర్డ్ రౌండ్ లో కానీ మీకు సీట్ అలాట్మెంట్ వస్తే అప్పుడు సెకండ్ రౌండ్ లో వచ్చిన కాలేజ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో సెకండ్ రౌండ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మరలా అక్కడ రిలీవ్ అయ్యి థర్డ్ రౌండ్ లో వచ్చినటువంటి కాలేజ్ దగ్గరికి వెళితేనే మీకు సీట్ గ్యారంటీగా ఉంటుంది. లేదు అనుకోండి, ఇక్కడ వచ్చినా మీకు నచ్చలేదు అనుకోండి కాలేజీ, ఎప్పుడైతే మీకు అప్గ్రేడేషన్ అనే పదం వచ్చిందో ఇమ్మీడియట్ గా దాని ముందు రౌండ్ లో మీకు ఉన్నటువంటి సీట్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయిపోతాయి, గుర్తుంచుకోండి. క్లియర్? నెక్స్ట్ సెకండ్ కేసు చూద్దాం. ఈ సెకండ్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు ఒకవేళ ఫస్ట్ రౌండ్ లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ వాళ్ళు అంటే అప్గ్రేడేషన్ కి అప్లై చేసుకోలేదు కానీ జస్ట్ జాయిన్ అయ్యి ఉన్నారు, ఫస్ట్ రౌండ్ లో జాయిన్ అయినటువంటి కాలేజ్ నచ్చలేదు అనుకుందాం, అప్పుడు కూడా వీళ్ళకి ఒక అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఎలా అంటే రౌండ్ 2 రిజల్ట్ అనౌన్స్మెంట్ వచ్చిన 2 రోజుల్లోపు మీరు రౌండ్ 1 లో కాలేజ్ లో ఆల్రెడీ రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యి ఉంటే, ఆ కాలేజ్ వద్దు అనుకుంటే ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కూడా లూజ్ అవ్వకుండా విత్ ఇన్ జస్ట్ 2 days లో మాత్రమే మీరు బయటకు వచ్చేసి ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు అంటున్నారు. అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నుండి మీరు బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇంకా తర్వాత నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉండదు వీళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ జాయిన్ అయినటువంటి స్టూడెంట్ బయటికి వెళ్ళిపోతే మాత్రం నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. మరి ఎప్పుడు ఉంటుంది అంటే, ఒకవేళ కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము మరలా పార్టిసిపేట్ చేయాలి ఆల్ ఇండియా కోటాలని మనసు మార్చుకుంటే ఏం చేయాలంటే, మరలా మీరు రిజిస్ట్రేషన్ ఫీ, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేసి ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పుడు మాత్రమే నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ, అప్గ్రేడేషన్. అప్గ్రేడేషన్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు? ఆల్రెడీ రౌండ్ 1 నుండి రౌండ్ 2 కు వచ్చిన వాళ్ళు మరలా రౌండ్ 3 కి వీళ్ళు అప్గ్రేడేషన్ పెట్టుకోవచ్చు. అలాగే రౌండ్ 2 లో ఎవరికైతే ఫ్రెష్ గా సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళు కూడా రౌండ్ 3 కి ఫ్రెష్ గా మరలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అప్గ్రేడేషన్ కి వెళ్ళే అవకాశం ఉంది. క్లియర్? ఇప్పుడు మనం రౌండ్ 3 లోకి ఎంటర్ అయ్యాము. రౌండ్ 3 లో కూడా ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పాను నేను. ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే, ఇప్పటి వరకు అంటే రౌండ్ 1 లో కానీ రౌండ్ 2 లో కానీ అసలు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండకపోతే వాళ్ళు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. వీళ్ళతో పాటుగా రౌండ్ 2 లో ఎగ్జిట్ తీసుకొని బయటకు వెళ్ళారు చూసారా, అంటే మాకు ఆల్రెడీ జాయిన్ అయినటువంటి కాలేజ్ వద్దు అని ఎవరైతే ఈ ఎగ్జిట్ తీసుకొని బయటకు వెళ్ళారో వాళ్ళు మరలా మనసు మార్చుకొని మరలా ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది థర్డ్ రౌండ్ లో. అంటే మరలా రిజిస్ట్రేషన్ ఫీ, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని థర్డ్ రౌండ్ లో మరలా ఫ్రెష్ క్యాండిడేట్ లాగా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సేమ్ రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. ఈ రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు మనకి అగైన్ సేమ్ అండి, ఫస్ట్ కేటగిరీ వచ్చి అప్గ్రేడెడ్ కాలేజెస్. అప్గ్రేడెడ్ కాలేజెస్ అంటే ఆల్రెడీ రౌండ్ 2 లో మీ సర్టిఫికెట్స్, మీ ట్యూషన్ ఫీజు ఉన్నటువంటి కాలేజీ, దానికి అప్గ్రేడెడ్ కాలేజ్ గానే వస్తే ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు సర్టిఫికెట్స్ అలాగే ట్యూషన్ ఫీ తీసుకొని రౌండ్ 3 లో వచ్చినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఎప్పుడైతే మీకు ఈ అప్గ్రేడేషన్ వచ్చిందో ఇమ్మీడియట్ గా రౌండ్ 2 లో ఉన్న సీట్ క్యాన్సిల్ అయిపోతుంది.
మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఈ సీట్ ఉండదు. థర్డ్ రౌండ్‌లో ఏదొస్తే దానికే వెళ్లి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ జాయిన్ అయ్యే ముందు మీరు రిలీవింగ్ ఆర్డర్ కూడా తీసుకోవాలి ఈ సెకండ్ రౌండ్ కాలేజ్ దగ్గర నుండి. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఎవరు అంటే ఇప్పుడు థర్డ్ రౌండ్‌లో మాత్రమే ఫ్రెష్‌గా సీట్ అలాట్ అయింది అనుకుందాం. వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ అయితే మీకు ఎక్కడ సీట్ అలాట్‌మెంట్ వచ్చిందో అక్కడికి వెళ్లి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వండి. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకోవాలి. అలాగే ఇంకొక కేసు చూసినట్లయితే ఈ రౌండ్ 3లో ఫ్రెష్‌గా సీట్ అలాట్‌మెంట్ వచ్చినప్పుడు అంటే కంపల్సరీ మీరు వెళ్లి జాయిన్ అవ్వాలా అని మరలా క్వెషన్ మార్క్ వస్తది. ఒకవేళ మీకు ఇష్టం లేదు అనుకుందాం. సీట్ అలాటెడ్ అండ్ డస్ నాట్ జాయిన్ అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుందాం. అప్పుడేం చేయాలి? సేమ్ ప్రాసెస్. ఎగ్జిట్ విత్ ఫోర్ఫీటర్ అండ్ ఎలిమినేషన్ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ ఫర్దర్ రౌండ్స్. ఇక్కడ సీట్ అలాట్‌మెంట్ వదులుకుంటున్నారు కాబట్టి మీరు మీ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్‌ని వదులుకొని మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. అయితే నెక్స్ట్ రౌండ్‌లో మాత్రం పార్టిసిపేట్ చేసే అవకాశం పూర్తిగా కోల్పోతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ రౌండ్ అంటే ఫోర్త్ రౌండ్‌లో. నెక్స్ట్ కేస్ చూసినట్లయితే ఇక్కడ ఈ థర్డ్ రౌండ్ వరకు కూడా సీట్ రానటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్‌గా లాస్ట్ రౌండ్ స్ట్రే రౌండ్ అంటారు. ఈ స్ట్రే రౌండ్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశం వీళ్ళకి ఉంటుంది. అంటే ఎలిజిబుల్ ఫర్ స్ట్రే రౌండ్. సో డైరెక్ట్‌గా ఫైనల్ రౌండ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని స్ట్రే రౌండ్‌లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది వీళ్ళకి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఎవరైతే ఇక్కడ సీట్ అలాట్‌మెంట్ థర్డ్ రౌండ్‌లో ఫ్రెష్‌గా సీట్ అలాట్‌మెంట్ వచ్చి కాలేజ్‌లో రిపోర్ట్ చేసి జాయిన్ అవుతారో వీళ్ళు ఒకసారి జాయిన్ అయిన తర్వాత మాత్రం వీళ్ళు బయటకు వెళ్ళే అవకాశమే లేదు అని చెప్తున్నారు. వన్స్ జాయిన్ కెనాట్ అప్‌గ్రేడ్ ఆర్ రిజైన్. అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళే అవకాశము లేదు. అలాగే సీట్ వదులుకొని బయటకు వెళ్ళే అవకాశం కూడా లేదు. అంటే మీరు ఇంక థర్డ్ రౌండ్ కాలేజ్‌లో మీరు లాక్ అయిపోయినట్లే. మీకు నచ్చినా, నచ్చకపోయినా థర్డ్ రౌండ్‌లో ఉండి తీరాల్సిందే. కాబట్టి థర్డ్ రౌండ్ వరకు కానీ మీకు అడ్మిషన్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఒకసారి కాలేజ్‌లో కానీ మీ సర్టిఫికేట్స్ పెట్టి ఉంటే మాత్రం థర్డ్ రౌండ్ అయిపోయిన తర్వాత మీకు బయటకొచ్చే అవకాశం లేదు. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీకు స్టేట్ కోటా కౌన్సెలింగ్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఫోర్త్ రౌండ్. ఫోర్త్ రౌండ్ పేరు స్ట్రే రౌండ్. ఇక్కడ కూడా సేమ్ అండి. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ ఫ్రెష్‌గా రిజిస్టర్ ఎవరెవరు చేసుకోవచ్చు అంటే ఇప్పటి వరకు ఏ రౌండ్‌లో కూడా అసలు రిజిస్టర్ చేసుకోకుండా ఉన్నటువంటి స్టూడెంట్స్ అలాగే ఇంతకు ముందు రౌండ్స్‌లో జాయిన్ అయ్యి ఫ్రీ ఎగ్జిట్‌లు తీసుకొని బయటకు వెళ్ళిపోయి వాళ్ళు మరలా ఫ్రెష్‌గా మేము లాస్ట్ రౌండ్‌లో కూడా ఒకసారి ఏమైనా సీట్స్ ఉంటాయేమో ట్రై చేస్తాము అనుకునే స్టూడెంట్స్ వీళ్ళు ఫ్రెష్‌గా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ రౌండ్‌లోనైనా సరే మీరు బయటకు వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు మరలా ఫ్రెష్‌గా రిజిస్టర్ చేసుకుంటేనే లాస్ట్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి. ఇక్కడ కూడా సేమ్ అండి. మీకు సీట్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఓన్లీ 2 కేసెస్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే థర్డ్ రౌండ్ నుండి ఫోర్త్ రౌండ్‌కి అప్‌గ్రేడేషన్ అనే పదం ఉండదు. అప్‌గ్రేడేషన్ అనేది కేవలము థర్డ్ రౌండ్ వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కేవలము యెస్ ఆర్ నో 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. సీట్ అలాట్‌మెంట్ వచ్చింది అనుకోండి. వస్తే ఏం చేయాలి? జాయిన్స్ ద సీట్ ఎట్ ది కాలేజ్ వన్స్ జాయిన్డ్ కెనాట్ రిజైన్ అంటున్నారు. సీట్ అలాట్‌మెంట్ వచ్చినప్పుడు మీరు కాలేజ్‌లో జాయిన్ అయితే వన్స్ జాయిన్ అయితే మీరు రిజైన్ చేసే అవకాశమే లేదు అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదు లాస్ట్ రౌండ్‌లో వచ్చిన సీటు వదులుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నాట్ జాయిన్డ్ అయితే ఫోర్‌ఫీటర్ ఆఫ్ ఫీస్ అండ్ డీబార్డ్ ఫర్ నెక్స్ట్ 1 ఇయర్ ఫ్రమ్ నీట్ ఎంసీసీ కౌన్సెలింగ్. మీరు సీట్ అలాట్‌మెంట్ ఫోర్త్ రౌండ్‌లో వచ్చి వదులుకుంటే జాయిన్ అవ్వటం ఇష్టం లేకపోతే మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకోవాలి. దానితో పాటుగా ఒక సంవత్సరం పాటు ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో అంటే నెక్స్ట్ 2025 ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశం కోల్పోతారు అని చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎంసీసీ కౌన్సెలింగ్‌లో మాత్రమే మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. అంతేకాని నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే అవకాశం ఉండదు అని కాదు ఇక్కడ అర్థం. గుర్తుంచుకోండి. అంటే నీట్ పీజీ ఎంట్రన్స్ 2025 ఎగ్జామ్ రాయొచ్చు మీరు. కాకపోతే ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో మాత్రం పార్టిసిపేట్ చేసే అవకాశం కోల్పోతారని చెప్తున్నారు. స్టేట్ కోటా కౌన్సెలింగ్‌లో మరలా మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. క్లియర్? ఇక్కడ ఇచ్చే రూల్స్ అన్నీ కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిల్‌కి సంబంధించి మాత్రమే ఇస్తారు. అంతేకాని ఇక్కడ ఎక్కడ కూడా స్టేట్‌ని ఇన్వాల్వ్ చేయరు. క్లియర్? అంటే ఇక్కడ లాస్ట్ రౌండ్‌లో వచ్చినటువంటి సీటు మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి. లేదు అంటే జాయిన్ అవ్వద్దు.
జాయిన్ అయిన తర్వాత మాత్రం మీకు మరలా సీట్ వదులుకోవాలి అంటే మాత్రం ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు వదులుకునే అవకాశమే లేదు అని చెప్తున్నారు. క్లియర్? సో ఇలా మనకి టోటల్ గా 4 రౌండ్స్ లో మనకి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ జరుగుతుందండి. ఈ 4 రౌండ్స్ గురించి కానీ మీకు బాగా అర్థమైతే మీరు ఎటువంటి మిస్టేక్స్ కూడా చేసుకోరు. క్లియర్? సో ఓవరాల్ గా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే రౌండ్ 1 నుండి రౌండ్ 3 వరకు మీరు అప్గ్రేడేషన్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రౌండ్ 1 నుండి రౌండ్ 2 కి అప్గ్రేడేషన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ అప్గ్రేడేషన్ వస్తే ఈ రౌండ్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. రౌండ్ 2 అప్గ్రేడేషన్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు మరలా రౌండ్ 3కి అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. రౌండ్ 3లో అప్గ్రేడేషన్ వస్తే ఇమ్మీడియట్ గా సెకండ్ రౌండ్ లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ గా మీకు థర్డ్ రౌండ్ లో ఉన్న సీట్ మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా. సో ఒకసారి థర్డ్ రౌండ్ లో కానీ మీకు అప్గ్రేడేషన్ వచ్చి జాయిన్ అయ్యారు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ కాలేజ్లో ఉండి తీరాల్సిందే. ఈ కాలేజ్ని ఇంకా మీరు డ్రాప్ అవటానికి లేదు, అంటే రిజైన్ చేయడానికి లేదు. క్లియర్? నెక్స్ట్ 4th రౌండ్ లో కూడా మీకు ఒకసారి సీట్ అలాట్మెంట్ వచ్చి కానీ మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, జాయిన్ అయిన తర్వాత మీరు బయటకు వెళ్ళే అవకాశమే లేదు. జాయిన్ అవ్వకముందు మీరు డెసిషన్స్ తీసుకోండి ఏదైనా సరే. జాయిన్ అవ్వకముందు అయితే మీకు ఆపర్చునిటీ ఉంటుంది, అంటే మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని బయటకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. ఒకవేళ 4th రౌండ్ లో కూడా మీకు వచ్చినటువంటి సీటు ఇష్టం లేకపోతే జాయిన్ అవ్వద్దు. జాయిన్ అవ్వకపోతే సింపుల్ ఏం లేదు, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకుంటారు. నెక్స్ట్ ఇయర్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మిస్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. మీ అందరికీ కూడా డెఫినెట్ గా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి హెల్ప్ చేస్తాను. సో ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి వీడియోస్ నేను స్టార్ట్ చేశాను. ఆల్రెడీ కట్ ఆఫ్ వీడియోస్ కూడా చేస్తూ ఉన్నాను. మీలో ఇంకా ఎవరైనా సరే ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కమెంట్ సెక్షన్ లో మీరు కమెంట్ చేసినట్లయితే తప్పకుండా నేను వాటికి తగ్గట్లుగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. తప్పకుండా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ని ముందుగా మీరు అర్థం చేసుకుని ఉంటే మంచిది అనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు ఇస్తూ ఉన్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.